Hi everyone, welcome to my channel Sansity Classes by Karuna. Degree 3rd year, 6th sem, Part A question number 3 and 6 and Part B question number 10. మనకు మహాకవి శాస్త్రాకార విభాగ అని ఉంటాయి. మనకు క్వశ్చన్ నెంబర్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 3 అండ్ 6లో కవిపరిచయం ఉంటుంది. మనము రాయాలి, ఒకటే కవిపరిచయం ఉంటుంది. ఆ కవిపరిచయానికి ఆన్సర్ రాయాలి, 5 మార్క్స్. అండ్ పార్ట్ బిలో నాకు 4 కవిపరిచయాలు ఇస్తారు. 2 కవిపరిచయాలకు ఆన్సర్ రాయాలి, ఈచ్ వన్ 7.5 మార్క్స్. 2 రాస్తే 15 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో మనం ఆర్యభట, భాస్కరాచార్య, కణాద చదువుకున్నాం. ఇప్పుడు హర్షవర్ధన కవిపరిచయం చదువుకుందాం. సంస్కృత దృశ్య కావ్యములలో హర్షవర్ధనుడు తను రచించిన 3 రూపకములతో చాలా పేరు తెచ్చుకున్నాడు, ఉత్తమమైన ఖ్యాతిని పొందాడు. మరి వీరు స్థానేశ్వర ఈశుడైన ప్రభాకరవర్ధనుడు, యశోమతి అనే దంపతులకు పుత్రుడు. మరి ఈ దంపతులకు రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే కుమారులు, రాజ్యశ్రీ అనే కూతురు ఉన్నది. ప్రభాకరవర్ధనుడు తన తర్వాత స్థానేశ్వరమును పెద్ద కుమారుడైన రాజవర్ధనుడు పరిపాలించుచున్నాడు. మరి అప్పుడు వంగదేశపాధిపతి అయిన శశాంకుడు అనే యొక్క రాజు కుట్రతో రాజవర్ధనుని సంహరించాడు. మరి రాజవర్ధనుడి తర్వాత హర్షవర్ధనుడు చిన్న వయస్సులోనే రాజ్యభారమును స్వీకరించి స్థానేశ్వరమునకు రాజయ్యను. మరి వీరు రాజ్యమును పరిపాలించిన కాలం క్రీస్తు శకం 606 నుండి 647 అని ఇతిహాసకారులు చెప్తున్నారు. ఇంట్రడక్షన్. హర్షవర్ధన became famous by the 3 dramas in the Sanskrit dramatic literature. He was the son of Prabhakarvardhana, the king of Staneshwara. His mother was Yashomati. The couple Prabhakarvardhana Yashomati had 2 sons, namely Rajavardhana, Harshavardhana, and 1 daughter named Rajasri. Rajavardhana ruled the kingdom after the death of Prabhakarvardhana. But Shashanka, the king of Vangadesha, killed Rajavardhana in the fight with the cunning plan. Later, Harshavardhana became the king of Staneshwara at the age of 16 only. The historian says that he administrated the kingdom in the period between 606 to 647 AD. మరి హర్షవర్ధన యొక్క రచనలు. హర్షవర్ధన రత్నావళి, ప్రియదర్శక, నాగానందం అనే యొక్క రూపకములు రచించాడు. ఈ 3 నాటకములు ప్రస్తావనలో హర్షవర్ధనుడి పేరు మంచిగా కనిపించును. ఫస్ట్ వన్ రత్నావళి. ఈ రత్నావళి యందు 4 అంకములు మాత్రమే ఉండును. ఈ నాటికలో వస్తదేశపు రాజైన ఉదయనుడు సాగరికల యొక్క ప్రణయగాథ వర్ణించబడింది. ఇది హర్షవర్ధని యొక్క ప్రథమ రూపకం నాటకం ఇది. మరి ఈ రచనలో మహాకవి కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రము యందలి ఛాయలు కనిపిస్తున్నవి. అంటే మాళవికాగ్నిమిత్రమును తను ఆధారం చేసుకొని ఈ నాటకం రాశాడని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రియదర్శిక. దీని యందు కూడా 4 అంకములు కలవు. మరి ఈ నాటికలో ఉదయనుడు అరణ్యకల ప్రణయ వృత్తాంతం వర్ణించబడింది. దీనిలో శృంగారం ప్రధానంగా వర్ణించబడింది. బహుశా రత్నావళి మరియు ఈ కథ ఒకే విధంగా ఉండును. అంటే వస్తదేశపు రాజైన ఉదయనుడు సాగరికల కథనేమో రత్నావళిలో ఉంటుంది. సేమ్ వస్తదేశపు రాజైన ఉదయనుడు ఆరణ్యకల ప్రణయగాథ ఈ ప్రియదర్శికలో ఉంటుంది. ఈ 2 కథలు నాటకంలో కూడా సిమిలర్గా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ నాగానందం. దీని యందు 5 అంకములు కలవు. దీనిలో విద్యాధర రాజైన జీమూతవాహను యొక్క కథ వర్ణించబడింది. మరి జీమూతవాహనుడు తన పితృసేవ, తర్వాత మలయవతి జీమూతవాహనుల యొక్క ప్రణయ వ్యవహారం, మరియు శంఖచూడుడు గరుడునిచే రక్షించబడుట, ఇవన్నీ విషయాలు మనకి ఇందులో వివరించబడ్డాయి. మనకి నాగానందంలో దీంట్లో 5 అంకములు అంటే నాటకములు మనకు భాగాలు ఉంటాయి. 5 భాగాలు 1, 2, 3, 4, 5 అని. మరి ఫస్ట్ రత్నావళిలో 4 భాగాలు ఉన్నాయి, 4 అంకాలు. నెక్స్ట్ ప్రియదర్శికలో 4, నాగానందంలో 5 అంకాలతో మనకు ఈ నాటకం పూర్తవుతుంది. నెక్స్ట్ హర్షవర్ధనుడి యొక్క రచనా విధానము అతి సరళంగా ఉండి సులభంగా అర్థమవుతుంది. వర్ణనలు కూడా స్వభావ సిద్ధంగా ఉండి మనోరంజకంగా ఉంటాయి. తన యొక్క రూపక రచనలలో వీరు ఎక్కువగా మహాకవి కాళిదాసుని అనుసరించి ఉన్నారని చెప్పేసి పండితుల యొక్క అభిప్రాయము. ఇది మనకి హర్షవర్ధన యొక్క 3 నాటకములు. వర్క్స్ ఆఫ్ హర్షవర్ధన.
Harshavardhana wrote 3 dramas. They are Ratnavali, Priyadarshika and Naganandam. Ratnavali, there are 4 acts in the play. The love between the king of Vasta Udayana, Sagarika in the main theme of the play. This is first play of Harshavardhana. This play reflects that he was influenced by the play Malavika Agnamitra of Kalidasa. Priyadarshika, there are 4 acts in the play. The love between Udayana and Aranyika, the main theme of this play. The main source of the play is romance. Perhaps the books Ratnavali and Priyadarshika are similar. రెండిట్లో లవ్ స్టోరీ కాబట్టి మరి ఒకటే ఉదయన సాగరిక, ఉదయన అరణ్యిక వీళ్ళ స్టోరీ కాబట్టి మనకి 2 సిమిలర్గా ఉంటాయి. నాగానందం, దెర్ ఆర్ 5 acts in the play. This is the story of Jimutavahana was described. The story narrated about the self-sacrifice of Jimutavahana for the sake of serpents. The love theme between Malyavati Jimutavahana and how Shankachuruda was protected by Gartman, etc. narrated. The writing style of Harshavardhana is able to understand readers easily. Each and every character well described, natural in these works. The scholars opinion that he followed that Mahakavi Kalidasa in writing books. ఆయన బుక్స్ని ఫాలో అవుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయము. ఇది హర్షవర్ధన యొక్క కవి పరిచయం. మనకి హర్షవర్ధన పార్ట్ ఏలో మనము అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ పేరెంట్స్ నేమ్, అతడు కింగ్ అయినప్పటి అంతవరకు, మరి స్థానేశ్వరకు కింగ్ అయ్యింది కదా 606 to 647 అంతవరకు మనం పార్ట్ ఏలో రాస్తే సరిపోతుంది. పార్ట్ బిలో ఆయన రాసిన యొక్క డ్రామాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే అది పైది కంటిన్యూ చేసుకుంటూ పైది రాసుకుంటూ ఇది కంటిన్యూ చేయాలి. పార్ట్ బిలో, పార్ట్ ఏలో 5 marks, పార్ట్ బిలో 7.5 marks. హర్షవర్ధన కవి పరిచయం తెలుగులో రాయొచ్చు, మరి ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.